సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఇంకా గేమ్ని స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఎపిసోడ్ 3 అనమాట. ఓకే, మనం అయితే ఇక్కడ ఉన్నాం. నేను అక్కడి నుంచి వచ్చాను అనమాట. మన పాత విలేజ్ నుంచి కొంచెం డైమండ్స్ అలా వాటి మైనింగ్ కోసం కొత్త స్టఫ్ కొనుక్కోవడం పట్టుకురావడం కోసం నేను వచ్చాను అనమాట. ఇప్పుడైతే ఇందాక నేను ఎప్పుడో నిన్న రాత్రి నాకు 2 డైమండ్స్ దొరికినాయి గైస్ ఒక కేవ్లో. జస్ట్ 2 డైమండ్స్. అది కూడా 4-5 సార్లు చచ్చాను జాంబీ వల్ల. జాంబీస్ తెగి ఉన్నాయి. జాంబీ స్పానర్ ఉంది అక్కడ. నేను తీద్దాం అనుకుంటే అలా కంటిన్యూస్గా స్పాన్ అవుతున్నాయి. స్కెలిటన్స్ ఏమో బో అండ్ ఆరోతో కొడుతున్నాయి అనమాట. ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసేసుకుందాం. సన్సెట్ అవుతుందేమో అనుకుంటా. అండి నా బెడ్ ఇవంతా ఇక్కడ పెట్టేసుకున్నాయి ఇలా తవ్వి. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంకా మనం సన్సెట్ ఇది కూడా మంచి చేసేద్దాం. నేను వుడ్తో ఎందుకు కట్టానంటే నా దగ్గర వూల్ లేదు కాబట్టి. వూల్ ఉండేది 4x4 నా దగ్గర. కౌస్ ఏమో ఇక్కడ దొరకట్లేదు అసలు. ఓన్లీ చిక్కస్ ఉన్నాయి. చిక్కీ పాపాస్ ఒక్కళ్ళే ఉన్నాయి గాయస్. అందుకే ఇప్పుడైతే ఇవే మైండ్ చేసేసుకుందాం అన్నమాట. ఓకే, మైండ్ చేసేస్తున్నాం. అరే స్వాడ్ తీసానేంటి? చిచ్చి మైండ్ క్రాఫ్ట్ ఆడడం కూడా లేదేమో నాకు. వెయిట్ అ మినిట్, ఆగండి గైస్ 2 నిమిషాలు. మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకూడదు. ఓ విలేజ్ ఉంది గైస్. విలేజ్ ఉంది చూసారా మీరు? విలేజ్ ఓకే ఉంది ఇక్కడ. కిందకి వెళ్ళి ఇలా వాటర్లో కాకుండా వాటర్లో జంప్ చేద్దామా? ఇలా హెల్త్ డ్యామేజ్ అవుతుంది. స్పీడ్ పెట్టి జంప్. ఓకే, మనమైతే జంప్ చేసామన్నమాట. గుడ్. ఇప్పుడైతే జంప్ చేసేసి మనమైతే వెళ్తున్నాం అన్నమాట. గుడ్, చాలా మంచిగా ఆడుతున్నాం మైండ్ క్రాఫ్ట్. గుడ్. పిగ్ బాబాయ్ చూడండి గైస్, పిగ్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు. దీన్ని చంపేస్తాను. సారీ పిగ్, అలా ఉంటుంది మనతో. గుడ్ పిల్ల షీప్. బీఫ్ నేను అక్కడ కుక్ చేసుకొని మధ్యలో వచ్చాను. అయితే విలేజ్ దొరికింది. ఓకే, ఏంటి విలేజర్ గాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? స్టక్ ఉంది. ఓకే, తీసేసుకుందాం మనం. వీట్ తీసేసుకుని బ్రెడ్ చేసుకుందాం బెస్ట్. ఇవైతే పెట్టేద్దాం సీడ్స్. మళ్ళీ విలేజర్ బాబాయ్ నువ్వు పెట్టుకో, నాకు తెలీదు. ఇవైతే ఇప్పుడు పెట్టేద్దాం. దెన్ 3-6 అయిపోయింది. బాబాయ్ నీకు వైట్ వూల్ కావాలంటే ఇస్తాను, కానీ నాకు అవసరం లేదు. నాకు అవసరం ఉంది, అవసరం లేదు. గైస్ చెస్ట్స్ వెతుకుదాం, ఆగండి. చెస్ట్స్లో ఏదో ఒకటి దొరుకుతుంది. అలాగే గైస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. జస్ట్ 13 or 12 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసి మనం ఇక్కడైతే ఓకే వచ్చేసాను. ఇంట్లో ఏముందబ్బా? ఐరన్ పరిగెడురా. అరే మర్చిపోయాను. ఐరన్ బాబాయ్ వచ్చేస్తాడు మళ్ళీ. ఐరన్ బాబాయ్ ఎక్కడున్నాడబ్బా? ఐరన్ బాబాయ్
బాబాయ్ ఇక్కడ ఉన్నాడు గైస్. ఐరన్ బాబాయ్ గట్టి గుట్టాడు గైస్, గట్టి గుట్టాడు. అసలు అయితే చంపేస్తా ఎలాగా. చంపేసా గైస్. ఐరన్ ఓకే, ఇప్పుడైతే ఐరన్ తీసేసుకుందాం. అది మా అన్న వాయిస్. కొడదాం, పరిగెట్టండి రా. సారీ గైస్, కానీ పరిగెట్టండి రా అని గట్టిగా అరిచాను. ఇంటికి పరిగెట్టాలి కాబట్టి. ఇక్కడైతే ఇది ఏమంటారు గైస్, హేబెల్స్ తీసుకుని వెళ్ళిపోవడం. ఇదేంటో ఫ్లోట్ అవుతుంది పైన వాళ్ళ మీద. అదే తీసేసుకున్నా అంతా. తీసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇల్లు చెక్ చేయాలి. చెస్ట్ ఏదో క్లే ఏదో ఉంది గైస్. ఒక్కళ్ళ ఇంట్లో కూడా చెస్ట్ లేదు గాయస్. వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక చెస్ట్ దొరికింది. దీంట్లో బ్రెడ్ ఉంది, యాపిల్ ఉంది, పొటాటో ఉంది. అవును, పొటాటోని కాల్చచ్చా ఏమో తెలియదు కదా, నాకైతే అస్సలు ఐడియా లేదు. నన్ను అడగండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. సో ఇక్కడితో అయితే మనమైతే ఇవన్నీ విలేజెస్ ట్రేడింగ్ చేస్తాడేమో చూసాం, కానీ రావట్లేదు. ఇప్పటికైతే వదిలేద్దాం అన్నమాట. మనం ఏదో వెళ్ళిపోదాం అన్నమాట. ఒక గాయస్ కుక్డ్ బీఫ్ తీసుకొని ఇది ఉన్నాం. మన ఆకలి బార్ లో ఉంది. అది కనుక లో అయిపోతే మనం స్లో నడుస్తాం, చచ్చిపోతాం కూడా. ఈ షీప్స్ అంటే చూడకండి, కొంచెం సస్సీగా ఉంటుంది. ఓకే, విలేజ్ ఏం షేడ్ చేస్తాడు. పొటాటో ఒరే, నా దగ్గర ఉన్న పొటాటోస్ 11 ఎన్నో ఉన్నాయి. 5 ఉన్నాయి పొటాటోస్. ఏం తీసుకుంటారు 5 పొటాటోస్తో? వీడియోలో ఉండి గొప్పతనాలు. నా దగ్గర 2 డైమండ్స్ ఉంది గైస్. ఇంకొక డైమండ్ కావాలి, పికాక్స్ చేసేస్తాం. అదే డైమండ్ పికాక్స్ ఇంపార్టెంట్. అదైతే డైమండ్ పికాక్స్ ఆబ్సిడియన్ని మైండ్ చేసి మనమైతే నెదరే కదా, నెదర్కి వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం సన్సెట్ అవుతుందేమో వెతకాలి. ఇవన్నీ ఇది ఓపెన్ చేసే ఉంది, ఇది ఒక్కటి వెతకాలి. దీంట్లో ఏం లేదు. ఇంకా అచ్చాడు వెళ్ళొచ్చేసాం కదా మనం క్యాసిల్కి వెళ్ళాం. వెళ్ళాం. ఇక్కడ హనీ బీ నెస్ట్ ఉంది. అదిలేండి గేస్ తర్వాత తీసుకున్నాం. కానీ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మనమైతే స్ట్రైట్గా నడుచుకుంటూ డోర్ ఓపెన్ చేయలేదు. ఇది ఏంటిది? ఇక్కడ ఇందాక వచ్చాము కదా, మర్చిపోయాను. ఇప్పుడైతే వెళ్ళిపోతాం మనమైతే. ఈ విలేజర్ గాడు ఓకే. హనీ బీ కొడితే ఏమవుతుంది? ఏదో సన్సెట్ అవుతుంది. మేమైతే లోపలికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, లేకుంటే జాంబీస్ మాబ్స్ అవన్నీ స్పాన్ అయ్యి చంపేస్తుంది గైస్. ప్రాబ్లం వచ్చి వెళ్తున్నాను. ఇదైతే బెల్ అవసరం. ఓకే, మనకైతే వుడ్ కావాలి. ఇప్పుడైతే వుడ్తో మనం వీళ్ళేం అంతగా చేసుకోవాలి కాబట్టి మనం వుడ్ తీసేసుకున్నాం. వుడ్ ఇంపార్టెంట్ మనకైతే. ఇప్పుడైతే వుడ్ తీసేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది గైస్.
ఓకే, ఇప్పుడైతే వచ్చేసాం మనమైతే లోపలికి. అంతా చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, నా గోల్ మన ఇల్లు కట్టుకోవాలి గైస్. అది కూడా క్యాసిల్, ద బెస్ట్ క్యాసిల్ గైస్, చెప్తున్నా. నేనైతే క్యాసిల్ కట్టుకుంటాను. ఎంత పెద్దదంటే టీడీ తెలుసు కదా, టీడీ యూట్యూబ్ ఛానల్, తెలుగు దోస్త్ గేమింగ్స్, వాళ్ళకంటే వాళ్ళలాంటిదే కడతాను. అచ్చా, కడితే బాగుంటుంది గైస్. ఇప్పుడైతే మనం ఇది పెట్టేద్దాం. బ్రెడ్ చేసుకోవచ్చు మనమైతే. 3 stacks ఆఫ్ పెడితే బ్రెడ్ వచ్చేసి చూడొచ్చు మీరైతే. మనమైతే తీసేసుకుందాం. బెస్ట్ 12 బ్రెడ్ ఉంది. ఇప్పుడు 14, 15, 16, 17, 18, 19 కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1000 అయిపోతుంది. 1000 అనేది ఓన్లీ 1 stack ఉంటుంది అంటే, అది కూడా 64 గైస్. ఓకే, అయితే వెళ్ళిపోదాం అనమాట. క్లోజ్ చేసేద్దాం. అయిపోయింది. విలేజర్ గైడ్ పడుకున్నాడు. ఊరే లేరా, నా బిడ్డరా ఇది. అయితే అక్కడ బయట బాబులు పెట్టుకొని పరిగెడుతున్నాడు. అక్కడ బయటికి కూడా పెట్టుకో. ఇది మైనస్ అవుతాం బెస్ట్, లేకుంటే తెలుసుకోండి ఏమవుతుందో. మళ్ళీ ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోతాం. బెస్ట్ డోర్ వాడినాకంటే ఈ డోర్ బెస్ట్. ఓకే, వచ్చేసాం. రేయ్, హౌ డేర్ యూ బుక్కు, గోయింగ్ టు కిల్ యూ బుక్కు. వచ్చాడు మనకేమో గోల్డెన్ ఏదో ఇచ్చాడు. లెగిన్స్, బూట్స్, హ్యాట్ ఏదో ఇచ్చాడు. మనమైతే లెగిన్స్ ఒకటే పెట్టుకుంటాం. క్రీపర్ వేస్, అమ్మయ్యా, క్రీపర్ వల్ల మనకైతే ఎక్కువ బ్లాక్స్ వస్తాయి, డర్ట్ బ్లాక్స్. నాకు ఇష్టం ఈ క్రీపర్ అయితే. అసలు మంచిగా దాన్ని బ్లాస్ట్ చేసేస్తే అయిపోతే. హనీ మనకైతే ఇప్పుడు అది కావాలి. గ్లాస్ బాటిల్ దొరికితే మనమైతే హనీ తీసుకోవచ్చు అనమాట. హనీ తీసుకుంటే బెస్ట్. చూడండి, స్పైడర్ మీద స్కెలిటన్ కూర్చున్నాడు. మీరైతే చూడొచ్చు. ఇప్పుడు చూడే నా మీద పోయినాడు. వీడిని అలాగా అలా వేసేసి వస్తున్నాడంటే అసలు వీడికి తగులుతుందో లేదా. అక్కడ ఉన్నాను నేను చంపేసాను. స్పైడర్ని కూడా చంపిస్తున్నాను. స్పైడర్ని కూడా చంపేసాను. స్పైడర్ అయింది అక్కడైతే మాకు తెలిసిపోతుంది. మనకు 2 పోస్ ఇచ్చాడు వీడైతే, బుర్రలేనాడు. 4-5 ఇచ్చుంటే బాగుంటుంది. ఆ రెండింటితో ఏం చేసుకోవాలో నాకు వద్దాం. మనమైతే వెళ్ళిపోతాం అనమాట. బెస్ట్ వెళ్ళిపోతేనే చికెన్ చంపేద్దాం. చికెన్ మటన్ చేసుకొచ్చాం మనం బెస్ట్గా. మనకేమన్నా మంచిగా లక్ ఉంటే బాగుంటుంది గైస్. మన లక్ ఉంటే బాగుంటుంది. లక్ అంటే ఒక విలేజర్ అవుట్ పోస్ట్ అలా దొరికితే లక్ ఏదో ఒకటి గైస్. ఏదో క్యాఫ్టేరియా అంటున్నాను. మైన్క్రాఫ్ట్లో క్యాఫ్టేరియానే లేదు. అయితే ఇటు సైడ్ వెళ్దాం. బెస్ట్ చికెన్ కౌని కూడా చంపే. షీప్ కౌ అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. మనకైతే ముందే తెలుసు అయితే అసలు కౌ బ్రౌన్ కలర్లో ఉంటుందని. అదేంటిది హౌస్ గైస్. ఆ హౌస్ ఎందుకు? వచ్చా విచ్ హౌసా? దీన్ని వెళ్దాం. సైనికులారా సిద్ధం అవ్వండి, అటాక్ అయ్యాలి. పోయినాడు సడన్ లిస్ట్. షీప్ పోయి చెట్టు వెనకాల దాక్కున్నాడు.
షీ గైస్ చెట్టు వెనకాల వెళ్ళి దాక్కున్నాడు. పోయింది గైస్, పోయింది. చికెన్ కొడదాం. బో వేస్ట్ అయిపోయింది ఒకటి, ఇంకొకటే ఉంది. వేస్ట్ ఎందుకు, ఉంచుకుందాం. ఇక్కడ ఉన్నాడు విచ్ బాబాయ్. చెట్టు కింద ఉన్నాడు గైస్. చెట్టు కింద కాదండి, ఆగండి పైకి వెళ్ళి చూస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే వెళ్ళి ఫైట్ చేయాలి మనమైతే. వాడి దగ్గరికి వస్తే వేస్ట్. మన మీద ఏదో కొట్టాడు పాయిజన్ కొట్టాడు గైస్. అది కాదండి, డ్యామేజ్ అవుతుంది. నేను జంప్ అయిపోయి ఓ మై గాడ్ హెల్త్ పాయిజన్. అరే బెడ్ స్పాయిల్ చేసుకోవాలి. బెడ్ మై రెస్పాన్స్ వచ్చేసాను. జస్ట్ మిస్ గైస్. ఆ హ్యాక్ అయితే చచ్చిపోయినాం మనమైతే. మన ఫస్ట్ నుంచి రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. మన ఐటమ్స్ కూడా పోతాయి. అసలు డైమండ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ డైమండ్స్. అయితే బెడ్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే డేంజర్ ఉంది. అసలు వీడైతే బ్లడ్ అనుకుంటా, విలేజర్స్ది అనుకుంటా. ఇక్కడ చెస్ట్ కూడా లేదు గైస్. వీడు ఎలా బతుకుతున్నాడు ఏంటో, చెస్ట్ లేకుండా. చెస్ట్ కూడా లేదు గైస్ వీడి దగ్గర. వావ్, ఎంత మంచిగా ఉంటున్నాడు వీడైతే. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు ఏం చేయడం లేదు. మైనింగ్ వెళ్ళాం కూడా చచ్చిపోతాం, అందుకే తాగాలి గైస్. నెక్స్ట్ టైం మనం మైనింగ్కి వెళ్దాం. 100% వెళ్తున్నాం మనమైతే మైనింగ్ నెక్స్ట్ టైం. దట్స్ 100%. ఫుల్ అయిపోయిందనమాట. ఓకే, చెస్ట్ బాబాయ్ కావాలి మనకైతే. చెస్ట్ ఒకటి తీసుకుందాం, ఇప్పుడుతో ఒకటి పెడదాం. దీంట్లో మనకు కావాలి లేనివి పెట్టేద్దాం. ఇక్కడైతే కొన్ని వేస్ట్ కదా, అందుకే కొన్ని వేస్ట్ అవుతాయి. ఫుడ్ ఎక్కువ ఉంది కదా మన దగ్గర. ఓకే, అన్నీ పెట్టేసుకున్నాం. ఒకసారి చూసుకున్నాం రిచ్. ఓకే అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. జై హింద్, బాయ్.